ప్రస్తుతం మనం పెరడ్ గ్రౌండ్ లో ఉన్నాం. ఇక్కడ దాదాపుగా వేలాది మంది మహిళలు రావడం అనేది జరిగింది. సో ప్రస్తుతం మనతో పాటు మెదక్ జిల్లా నుంచి కొంతమంది మహిళలు వచ్చారు. మరి నిజంగా ప్రభుత్వ స్కీమ్లు అనేది వాళ్ళకి ఇస్తున్నారా లేదా, మహిళలు ఏమనుకుంటున్నారు అనేది వారి మాటలు తెలుసుకుందాం. చెప్పమ్మా, ఎక్కడి నుంచి రావడం అనేది జరిగింది? మేము మెదక్ నుండి వచ్చామండి. ఓకే, అంటే మెదక్ టౌన్ నుండి. ఇక్కడ మహిళా శక్తి, ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రామ్ ఉంది. సీఎం సార్ అందరికి బస్సులు పెట్టారు, బస్సులలో తీసుకొచ్చి గ్రౌండ్లకి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక కూడా వెల్కమ్ బాగానే ఉంది. మాకు కూల్గా వాటర్ కూడా ఇచ్చారు, అన్ని ఇచ్చారు. సో సార్ చేసేటివన్నీ కూడా మహిళలకు మంచి ప్రాధాన్యతనే ఇచ్చారు. అందరూ మంచిగా ఉపయోగించుకోవాలా. కొంతమంది అర్థం కాని వాళ్ళు ఇంకేదో చెప్తారు, వేరే ఇతర పార్టీ వాళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని మతాలకు కులాలకు వ్యతిరేకం అది అని అంటారు. అంటే ఇది దాని గురించి అని మాట్లాడడం కాదు, మహిళలది మెయిన్ వచ్చేసి వాళ్ళకి మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓకే ఓకే, అన్ని ప్రభుత్వాలు ఏ పార్టీలు వచ్చినా కూడా మహిళలకి ఇంత ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. వీలైతే మంచిగా ఇస్తున్నారు. ఓకే, పథకాలు, ఫ్రీ బస్సు, అన్ని రంగాలలో మహిళలకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. సో అది లాస్ట్ అందరికి ప్రతి ఒక్కరికి అందేలా కూడా చూడాలి అనుకుంటున్నాము. ఎందుకంటే అసలైన అర్హులకు అందట్లేవు, కొన్ని పథకాలు అందట్లేవు. సో మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి? కాదమ్మా, అంటే ఇప్పుడు ఫ్రీ బస్ కావచ్చు, ఫ్రీ కరెంట్ అవన్నీ వస్తున్నాయా? వస్తున్నాయి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇగిన గృహలక్ష్మి పథకం అయినా కానీ, ఫ్రీ బస్ అయినా కానీ, మహిళా సంఘాలకు అది మహిళా శక్తి యూనిట్స్ అయినా కానీ, డాక్టర్ గ్రూప్లకు ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళకు ప్రత్యేకత లోన్స్ ఇవ్వడం కానీ, మళ్ళీ వాళ్ళకు లోన్స్ శ్రీనిధి ద్వారా అయినా తీసుకున్న 10 లక్షల బీమా పథకాలకినా కానీ మహిళా సంఘాలకు బాగా ఉపయోగపడుతున్నాయి. మళ్ళా గతంలో కంటే కొంచెం ఇప్పుడు మహిళలకు అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది. అప్పుడు ఉన్నప్పుడు ఆ రకంగా మంచిగా ఉండే, ఇప్పుడు ఉన్నప్పుడు ఈ రకంగా మంచిగా ఉంది. బాగానే లేదు లేదు. కాకపోతే ఇప్పుడు ఈ మా మెప్మా వాళ్ళని కింద సెర్పులకు మారవడం అనేది కింద బాగానే ఉంది. ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం, అయితే విఎల్ఆర్స్ మాత్రము మెప్మా ఉన్న వాళ్లకు, టౌన్లో ఉన్న మహిళా సంఘాలకు రావడం లేదు. సెర్ఫ్లో ఉన్న మహిళలకే వడ్డీ లేని రుణాలం రావడం జరుగుతుంది. దానివల్ల మెప్మాలో ఉన్న టౌన్లో నివసిస్తున్న మహిళలు చాలా బాధపడడం జరుగుతుంది. అదిగిన కొంచెం దయచేసి మెదక్ అయినా ఇక్కడ టౌన్లలో ఉన్న మహిళా సంఘాలకి వడ్డీ లేని రుణాలకి వచ్చేలా చూడాలని కోరుతున్నాం. చెప్పండమ్మా, అంటే ఇప్పుడు ప్రభుత్వం 1 కోటి మంది మహిళల కోటీశ్వరాలు చేస్తా అన్నారు, నిజంగా జరుగుతుంది అనుకోవచ్చు? ఎట్లా ఉంది మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం? అంటే మహిళా సంఘాలకైతే వడ్డీ లేని రుణాలు ఇస్తారన్నారు, అందరికి ఇస్తున్నారు. అది అందరికి అందుబాటులో ఉన్నది, ప్రజలు అందరికి మంచి పేరు అయితే ప్రభుత్వం మీద. మహిళలకైతే మంచిగా చూసుకుంటాం. అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు కూడా బాగానే ఉంది. అంటే కొంచెం ఇబ్బంది అనేది ఉంటది. అంతకుముందు అయినా కొంచెం ఇబ్బంది పడేది కదా, ఎక్కువ ఫంక్షన్స్ అన్నప్పుడు అట్లా ఉండేది. ఇప్పుడు కొంచెం ఎక్కువ బస్సులు పెంచితే కూడా అవైలబుల్ ఉంటుంది అని ఆలోచన. ఇంకా అంటే ఇంకా పడలేదు, వస్తాయని చెప్పారు సీఎం గారు. మళ్ళీ ఇప్పుడు మార్చిలో ఎండింగ్స్ లో పడతాయని అనుకుంటున్నాను. బాగుంది, బాగుంది. మాది భూపాలపల్లి జయశంకర్ కూడా బస్సు వచ్చింది, మహిళలకు సంబంధించి. మా పీడి సార్ వాళ్ళు, మేడం వాళ్ళు తీసుకొని వచ్చారు అందరు. సో ఇప్పటి వరకు రాలేదు అట్లా? ఇంతకుముందు రాలేదు, ఇప్పుడే వచ్చిన. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తారు అంటే ఇట్లా మొత్తం ఓవరాల్ 90%. 90 మార్కులు. నాకు ఇప్పటి వరకు అయితే ఈ హయాంలో అయితే బాగుంది. ఇప్పటికైతే
మహిళలకి ఇంత ప్రయారిటీ ఇచ్చి ఇక్కడికి తీసుకొని రావాలి అని చెప్పడము, తీసుకొని రావడం అయితే నాకైతే నచ్చింది. ఇది మేము కూడా ఉన్నాము అనేది మాకు కూడా ఒక విలువ. ఆయన వచ్చినాక కొంచెం ఆడవాళ్ళకి విలువ ఇవ్వాలి, వాళ్ళ తరపు నుంచి ఫ్రీ బస్సులు ఇవ్వాలి, వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి అని మాకు విలువ ఇవ్వడం అయితే మా వరకు బాగుంది. అవును, ఇంతకు ముందు ఉంది, ఉన్నామంటే ఉన్నాము, మాకంటూ ఒక ప్రయారిటీ ఏం లేదు. ఇప్పుడైతే అప్పుడు బ్యాంక్ వెళ్తే మాకంటూ ఒక విలువ అనేది లేదు. ఇప్పుడు కొంచెం మా వలన మాకు కూడా మేము బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకొని కట్టగలిగి వాళ్ళకు ఉన్నారు, వాళ్ళ విఓఎస్ అన్న మహిళలన్న విలువ ఇవ్వాలి అన్న ఉంది వాళ్ళకి. రేవంత్ రెడ్డి తరపు నుంచి అయితే నాకైతే ఫుల్, మీరైతే 100 ఇస్తాను నేనైతే మార్క్స్. నాకైతే అంతవరకు ఉంది. ఆ, బాగా నచ్చింది. అంతకు ముందు బాగుంది, అంతకుముందు కూడా బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఇంకా బాగుంది. ఇప్పుడైతే బాగానే ఉన్నది, మహిళలకు కొంచెం ప్రియారిటీ బాగున్నది. అంత ముందుకి ఇంత ప్రియారిటీ లేదు. బ్యాంకర్స్ దగ్గరికి మేము రుణాల కోసం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చాలా సతాయించేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళే మా దగ్గరకు వస్తున్నారు, 20 లక్షలు ఇస్తాము తీసుకోండి అని వస్తున్నారు, తీసుకుంటున్నాం, రికవరీ కూడా చేస్తున్నాం. ఎప్పుడు కూడా ఈ మహిళా దినోత్సవం రోజు ఇంత బాగా గుర్తించి ఇంతమంది మహిళలను ఒక దగ్గర సమీకరించడం జరగలేదు. ఇదే ఫస్ట్ కావచ్చు. దీనికి మా తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మహిళలకు లోన్ బీమా, ప్రమాద బీమా అనేది 2 కొత్తగా పెట్టిండ్రు. దానివల్ల లోన్ కట్టలేక చనిపోయిన వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ప్రమాదం వల్ల కూడా 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థికంగా వస్తుంది. చాలా బాగుంది. తప్పకుండా అవుతారు. ఇప్పటికే అయ్యిండ్రు చాలా వరకు, ఇప్పుడు కూడా అవుతారు 100%. బానే ఉంది. ఇప్పుడు ఎస్హెచ్జీలలో కూడా మహిళా శక్తి స్కీమ్ కింద అందరము ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాంటీన్ పెట్టుకోవడము, ఒక్కొక్క బిజినెస్ చేయడము. ఇప్పుడు నూతనంగా మళ్ళా డిపోల మాకు బస్సులో కూడా మేము ప్రొవైడ్ చేస్తారు. ఇవాళ మాకు సోలార్ ప్లాంట్లు కూడా శాంక్షన్ చేసిండ్రు. మమ్మల్ని మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతోనే మన దీనికి సంబంధించిన గ్రామీణ అభివృద్ధి శాఖ సీతక్క గారు మా గురించి ఎల్లవేళలా కష్టపడుతున్నారు, మాకు చేస్తున్నారు. మాకు ఇన్సూరెన్సులు కలిగినాయి. మేము ఇంతకు ముందు బ్యాంకుల చుట్టూ తిరిగేది లోన్లు ఇవ్వమని, కానీ ఆ విధంగా కాకుండా మాకు 20 లక్షలు అంటే 20 లక్షలు ఇస్తున్నారు, బ్యాంకులే పిలిచి ఇస్తున్నారు, మేము తీసుకుంటున్నాము. ఇప్పుడు బస్సులు, సోలార్ ప్లాంట్లు కూడా అతి తొందరలో ఇవాళ స్కీములు లాంచ్ చేయడానికి, ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 1 లక్ష మందితోని ఇలా మా శాఖ మంత్రి వర్యులు గారు సీతక్క గారు ఇవాళ ప్రోగ్రాం పెట్టారు. ఇవాళ లాంచ్ చేస్తున్నాము. మాకు ఇన్సూరెన్స్, లోన్ బీమా అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా మాకు ఇంత స్కీములు ఉండే. మాకు అంతకు ముందు ఇన్సూరెన్స్ లేకుండే. మహిళ చనిపోతే, ఒక పేద మహిళ చనిపోతే వాళ్ళకు కుటుంబానికి ఓ ఇన్సూరెన్స్ లేకుండే. వాళ్ళ అప్పు చనిపోయినా కూడా వాళ్ళ వారసులు కట్టాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ విధంగా కాకుండా, ఇప్పుడు పేద మహిళ లోన్ తీసుకుంటే ఆ లోను బీమా ఆ కుటుంబానికి ఆర్థికంగా ఇన్సూరెన్స్తో పాటు ఉన్న అప్పును కూడా మాఫీ చేసే అవకాశాన్ని మాకు కల్పించింది ఈ ప్రభుత్వం. ఉచిత బస్సు మళ్ళా పట్టణాన్ని ఇప్పుడు అర్బన్ రూరల్ విడివిడిగా ఉంది. ఇప్పుడు త్వరలో మమ్మల్ని కలిపేసిరు, మళ్ళీ అందరం కలిసి పనిచేసేటట్టు చేసినాడు. దానివల్ల ప్రత్యేక కృతజ్ఞతలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. చాలా బాగుంది సార్, బాగానే అనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే మాకు అన్ని అవకాశాలు రాలేదు. ఇప్పుడు బయటకు వచ్చి ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే బాగుంటది అనేది చాలా అవగాహన అవుతుంది మాకు. చాలా బాగుంది. ఇప్పుడు మహిళా దినోత్సవం నాడు ఇట్లా పిలవడం అవి ఎట్లా అనిపిస్తుంది? ఫ్రీ బస్ బాగుంది సార్. ఏమేమి నచ్చినాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఇప్పుడు వరకు ఆడవాళ్ళకి ముందంజలో ఎలా వెళ్ళాలి అనేది తెలియదు. కాకపోతే ఇప్పుడు చాలా అన్ని రకాలుగా ఆడవాళ్ళకి ముందుగా వెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఏది చేసుకోవడానికి కూడా ధైర్యంగా ముందుకు వస్తున్నాము. అది ఒకటి బాగా అనిపిస్తుంది. మళ్ళీ మాకు ఎవరైనా బయట వాళ్ళు అప్పుగా ఇవ్వడానికి కూడా భయపడుతూ ఉంటారు. కానీ అలా ఏ రక్షణ లేకుండా మాకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చి మేము ముందు అవకాశంగా బాగుపడాలని చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక చెప్పడానికి బాగుందండి. అదేంటి కొంచెం ఎవరన్నా ఇన్సూరెన్స్ అది గట్ట పెట్టడం అన్ని బాగున్నాయి. లేని వాళ్ళకి కొంచెం పిల్లల స్కాలర్షిప్లు కూడా వచ్చేటట్టు చేస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. చదువుకుండే పిల్లలకి కొంచెం
ఎడ్యుకేషన్ పరంగా ఉన్నాయండి, బాగున్నాయండి, ఫ్రీ బస్సులు అవన్నీ మంచిగా ఉన్నాయి. మంచిగానే ఉన్నాయండి. ఈ మధ్య కొంచెం ఇబ్బంది అయింది, కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు వేసారు కదండి, ఇబ్బంది ఏమీ లేదు, బాగానే ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా ఈయన ఉన్నప్పుడు బాగుండేనా? అప్పుడప్పుడు ఇప్పుడండి, ఇప్పుడైతే అప్పుడు మీద ఇప్పుడే కొంచెం ఆడవాళ్ళకి అయితే బయటకు వచ్చి గుర్తింపు బాగుందండి, మహిళలకి ఆ, బాగానే ఉంది. బాగానే ఉంది. బాగుంది సార్. మహిళా శక్తి కార్యక్రమాలు, ఉచిత బస్సు, మళ్ళా గృహజ్యోతి, ఫ్రీ కరెంటు, ఇవన్నీ చాలా నచ్చింది సార్. రేవంత్ రెడ్డి పరిపాలన మాకు చాలా నచ్చింది సార్. ఓకే. ఆయననా చెప్పండి. మాకు రేవంత్ రెడ్డి బాగుంది సార్. అవును సార్, రేవంత్ ఒక పెద్దోళ్ళలా ఉంటుంటాయి. ఉంటున్నాడు సార్. మాకు చాలా ఫేవరెట్ సార్. మాకు ఆడవాళ్ళందరూ 20 లక్షలు మహిళలందరికీ లోన్ ఇస్తున్నారు డాక్రా తరఫున. గ్రూప్ కి మనిషికి 2 లక్షలు తీసుకుంటున్నాం. మాకు కావాల్సిన కార్యక్రమాలు, మాకు పిల్లలకి అందరికి చదువులకి ఏటికి ఉపయోగపడి అది వాడుకుంటున్నాం. నెల కడుతున్నాం. ఏదైనా చేసుకుని చాలా బాగుంది. బెనిఫిట్ అయితే బెనిఫిట్ మహిళలకి. మహిళలకు సూపర్ సూపర్. ఎట్లా అనిపిస్తుంది? అంత బాగుందండి. అందరికి మహిళలకు కన్నలాగా తోడుండి అందరిని ముందరికి నడిపించు అన్నిట్లా తోడుగుంటా నేను అన్నట్టుగా అందరికి మహిళలకు అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. ఓకే. ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా? కేసీఆర్ ఉండంగా మగవాళ్ళకి ఇది ఉండేనేమో, ఆడవాళ్ళకి అంతగానం ఇచ్చేయాలి. ఇప్పుడు ఆడవాళ్ళకే ప్రిపేర్ ఫస్ట్ ఆడవాళ్ళకి ఇచ్చేస్తుండు కాబట్టి రేవంత్ రెడ్డి సారే బాగుంది. సో రేపు మగవాళ్ళు ఎవరైనా రావాలంటే మీరే గతి. మేమే గతి, దిక్కు. మేమే దిక్కు. లేకపోతే లేరు. లేరుగా ఇప్పుడు ఉన్నది ఆడవాళ్ళది. సో ఆడవాళ్ళ రాజ్యం తెచ్చిండు. అవును, ఆడవాళ్ళ రాజ్యం తెచ్చిండు రేవంత్ అన్న. ఆడవాళ్ళ కోసమే మంచిగా ఉంది అన్నమాట. వాళ్ళకి భయపడేది లేదు ఇక. ఇప్పుడే భయపడలేదు, ఇక రేపటి నుంచి ఏంటి మగవాళ్ళది. ఇంతకు ముందు మగవాళ్ళ రాజ్యం ఉండి ఇప్పుడు ఆడవాళ్ళ రాజ్యం ఉంది. ఇప్పుడు ఎవడొచ్చినా భయపడేది ఏమి ఉండదు అన్నట్టుగా రేవంత్ అన్న. జై రేవంత్ అన్న. ఫ్రీ కరెంట్ అవి ఇస్తున్నారు కదా. మేము ఐడియా బొల్లార్ నుంచి వచ్చాం. ఓకే. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం? పర్వాలేదు, బానే ఉంది. ఇంకా మాకు విఎల్ఆర్స్ అవి కూడా రావాలి. లేడీస్ కి ఇంకా ఇంప్రూవ్మెంట్ చాలా చెయ్యాలి. ప్రస్తుతం చేస్తున్నారు, బానే చేస్తున్నారు. మహిళలకు నిజంగా పెద్దపీట వేసిందా? వేశారు. నిజంగా అవును, నిజంగా లోన్స్ అవి ఇస్తున్నారండి. స్పెషల్ లోన్స్ అవి అరేంజ్ చేస్తున్నారు. లోన్స్ అవి ఇస్తున్నారు అన్నమాట. పెద్ద ఏమేమి ఇస్తున్నారు? ఇప్పుడు ఇగో ప్రతి మహిళని కోటీశ్వరాలు చేయాలనే ఉద్దేశంతో ప్రతి మహిళకు కూడా లోన్స్, బ్యాంక్ ద్వారా లోన్స్ అవి ఇప్పించి మహిళని ఎంకరేజ్ చేయడం, నెక్స్ట్ ఏదైనా ఉపాధి కల్పించడం అవి చేస్తున్నాం. నేను కూడా ఆర్పీని అన్నమాట. మా తరపు నుంచి కూడా మేము ఇప్పిస్తాం. ఓకే. ఫ్రీ బస్సులు అవి చాలా మంది తిట్టుకుంటున్నారు, అది ఇది అంటున్నారు. ఫ్రీ బస్సులు అంటే ఇప్పుడు కొన్ని చోట్ల చిన్న డిస్టర్బెన్స్ జరుగుతున్నాయి. చాలా మంది జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి అయితే ప్లస్ అయింది కదండి. ఆ ఫ్రీ బస్ అయితే బెటర్ ఆప్షన్. ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఒకటి, అది కూడా చాలా మందికి లేని వాళ్ళకి ఇప్పుడు ఒక 500-600 కలిసి వచ్చింది అంటే వాళ్ళ దాంట్లో ఒక ప్లస్ పాయింట్ అయినట్టే కదా అర్థం. గ్యాస్ మాత్రం కొంతమంది పడుతున్నాయి, కొంతమంది గ్యాస్ అయితే అందరికి రావట్లేదండి. వస్తుంది, కొంతమందికి వస్తుంది. అసలు కేసీఆర్ ప్రభుత్వం బాగుండేనా? ఇప్పుడు అంటే అప్పటికిప్పటికి కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే. అంతే, బాగానే ఉంది. పర్వాలేదు. రేవంత్ రెడ్డి అవునండి. నిజంగా మహిళలకు గుర్తిస్తున్నారు. అంటే కొన్ని చోట్ల మాకు రావాల్సింది అక్కడ కేసీఆర్ ప్రభుత్వంలో విఎల్ఆర్స్ అవన్నీ వచ్చినాయి, ఇంకా ఇక్కడైతే రాలేదు. మాకు రావాల్సిన గవర్నమెంట్ నుంచి రావాల్సిన వడ్డీ లేని రుణాలు అవి అయితే ఇంకా రిలీజ్ కాలేదండి మాకు. ఓకే. అవి కూడా మేము చెప్తున్నాము. కొన్ని చోట్ల అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా, ఎట్లా ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? మంచిగా ఉంది సార్. కేసీఆర్ ప్రభుత్వం బాగుంటుంది. రెండు బాగానే ఉన్నాయి సార్. సో ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మహిళలకు ఏమేమి జరిగింది? ఒకటి ఇందిరా మహిళా శక్తి కింద రుణాలు ఇప్పించిండు. స్వయంగా ఉపాధి చేసుకునే వాళ్ళకి రుణాలు ఇప్పిస్తున్నాడు, గ్రూప్ల వాళ్ళకు. ఇంకా ఇంకేమన్నా బిజినెస్ పెట్టుకుంటే ఒక లోన్లు ఇప్పిస్తున్నాడు. ఇంకా చెప్పండి. ముఖ్యంగా ఈరోజు హ్యాపీ ఉమెన్స్ డే రేవంత్ రెడ్డి అన్నకు. మాకైతే రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం మంచిగా ఉంది. ముఖ్యంగా మహిళలకు ప్రతిరోజు ఒకసారి అయినా తన దినచర్యలో మహిళను తలుస్తున్నందుకు ధన్యవాదాలు అన్నగారికి. మాకు ఉచిత బస్సు ప్లస్ కరెంటు ఫ్రీ ఇచ్చిండు. సిలిండర్ బిల్స్ చాలా మందికి పడుతున్నాయి. భూమి లేని వాళ్లకు 6,000 ఇస్తున్నాడు, బాగానే ఉంది. ఇంకా 6 పథకాలలో ఒక 2-3 పథకాలు ఉండొచ్చు.
కేంద్రం నుంచి మనకి రావట్లేదు, బడ్జెట్ లేదు కాబట్టి రాష్ట్రంలో కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి సక్సెస్ కాలేదు. అవి కూడా కేంద్రం నుంచి వచ్చిన తర్వాత ఆ పథకాలు కూడా అమలు చేస్తాడు. కానీ కాదు అనేది తప్పు మాట, ఖచ్చితంగా చేస్తాడు, కాకపోతే స్లో చేయొచ్చు. కొంతమంది లేడీస్ గొడవ పడుతున్నారు ఫ్రీ బస్. మహిళలు ఇంకా మహిళలు ఏమైందంటే అంత ఫ్రీ కాబట్టి అది కొంచెం ఎక్కువ రద్దీ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. వీలైతే నేను అంటే మామూలుగా మీ ఈ టీవీ ద్వారా ఒకటి రేవంత్ రెడ్డి అన్న కోరుకునేది ఏంటంటే రాష్ట్రం కూడా నష్టపోతుంది కాబట్టి ఉచిత బస్సులు అనేది తీసేసి రాష్ట్రానికి కొంచెం లాభంలో జరుగుతుంది. మిగతా పథకాలు అక్కడ వచ్చే అమౌంట్ని, అక్కడ వచ్చే లాభాన్ని మిగతా స్కీమ్స్కి అమలు చేయాలని నేను ఆయనను మీ ద్వారా కోరుకుంటున్నాను. మాది వనపర్తి జిల్లా పెద్దగూడెం విలేజ్. ఓకేనా. సరస్వతి మహిళా సంఘ సభ్యురాలి సునీత నా పేరు. మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి? బాగానే ఉంది, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం మేమైతే. అంటే ఏం చేసి మహిళలకు? మాకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి అన్నారు కదా, అవి ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇంకా రాలే? ఇంకా రాలేము మేమైతే. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు అనేది వచ్చింది సార్, ఇప్పుడు వచ్చేసినాయి సార్, పేర్స్ వచ్చినాయి, ఇంకా చూపించలేదు, మరి కట్టుకోమని చూపిస్తారేమో సార్. ఫ్రీ బస్సు బయట తిప్పుకుంటారు కదా, నిజమేనా? నిజమే సార్, నిజం కోసం వాస్తవానికి అయితే కొంచెం తిట్టుకుంటున్నారు, కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఇవ్వట్లేదు సార్, మా మహిళలకు రెస్పెక్ట్ అనేది లేదు సార్. 200 కరెంట్ ఉచితం వస్తుంది సార్. గ్యాస్ రాలేదు సార్, ఇంకా కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు సార్. సబ్సిడీ వస్తుంది. ఓకే, ఇంకేం చేస్తే బాగుంటుంది మహిళలకు? మహిళలకు ఇప్పుడు బస్సు ఇస్తారు కదండి, బస్సు ద్వారా మహిళలు చాలా బాగుపడతారని అనుకుంటున్నాను. ఇంకా వడ్డీ లేని రుణాలు ఇస్తా అంటారు కదా, వడ్డీ లేని రుణాలు ఇప్పుడు వీటికి ఏమేమి ఇస్తా అన్నారు మీకు? దేనికి ప్రోగ్రామ్? వల్ల అది మహిళలకు వచ్చేసి 18 పథకాలు ఇచ్చారు సార్. ఆ 18లో ఒకటి వచ్చేసి గ్యాసు, రెండో బస్సు, దాంట్లో వచ్చేసి వడ్డీ లేని రుణాలు ఒకటి, ఉచిత బస్సు చెప్పాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు, ఎంటర్ప్రైజెస్ కింద మహిళలకు చాలా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా దీనివల్ల చాలా మందికి ఏంటంటే ఉపాధి, అంటే బస్ వల్ల ఇంచుమించు మహిళలు కూడా ఆ బస్సుకు పెట్టే ఖర్చు వల్ల ఇంట్లో చాలా అవసరాలు తీరుతున్నాయి. ఒక్కొక్కరు ఏం చేస్తుందంటే నెలకు 3-4 వేలు వాళ్ళకి ఆదా అవుతుంది, అదొకటి. మళ్ళీ ఉచిత కరెంటు వల్ల కూడా వాళ్ళకి కొంత ఆదా అవుతుంది. ఉచిత కరెంటు కూడా ఆ ఇంట్లో కొంచెం ఏదో కొంత అవసరాలకు ఉపయోగపడుతుంది కరెంటు వల్ల కూడా. గ్యాస్ కూడా ఫస్ట్ వీళ్ళు కట్టుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకు అకౌంట్లోకి వచ్చేస్తున్నాయి. వడ్డీ లేని రుణాలు కూడా వచ్చాయి ఇంతకు ముందు ప్రభుత్వం వచ్చాక, సెకండ్ టైం కూడా ఇప్పుడు రిలీజ్ అవుతా ఉంది. మాకు ఇప్పుడే మహిళలకైతే ఇప్పుడే బాగుంది. ఎందుకు అప్పుడు రాలేదు సార్, మహిళలను గుర్తించలేదు. ఇప్పుడు మహిళలంటే ఇప్పుడు మాకు ప్రతి ఒక్క దాంట్లో మహిళలోని మమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ప్రతి ఒక్కటి మహిళలనే మాకు చాలా గౌరవంగా ఉంది ఇందులో ఈ ప్రభుత్వం వల్ల. గతంలో మమ్మల్ని ఏం గుర్తించలేదు అసలు, మేము మహిళలంటే కూడా ఎవరో కూడా అప్పుడు వాళ్ళకి తెలియదు, వాళ్ళంటే ఎవరికి కూడా వీళ్ళకి తెలియదు. ఇట్లా మీటింగ్స్ కూడా ఎక్కడేం పిలవలేదు. ఇప్పుడేమో మాకు 2 monthsకి ఒకసారి ప్రోగ్రామ్స్ ఇప్పుడు మాకు బాగుంది. మహిళలను గుర్తించి మహిళలను మరి ఇంతే కాకుండా మరి ఇంకా ముందుకు తీసుకెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సంది, రేవంత్ రెడ్డి అని వచ్చినప్పుడు సంది ఇంకా ఆహ్లాదకరంగా ఉందన్న, చాలా ఆహ్లాదకరంగా ఉంది. మహిళలను ఒక గుర్తింపు వేసి ఇంకా ఇంత దూరం మీటింగ్ రావడానికి కూడా మాకు చాలా భయంకరంగా ఉంటాయి. కానీ ఇప్పుడు గతంలో ఏ మీటింగ్లకు రాలే, ఇప్పుడు చాలా ఆనందంగా ఫ్రీగా మంచిగా రాగలుగుతున్నాం, మంచిగా అనిపిస్తుంది. ఇంకా కూడా ముందుకెళ్ళి మా చదువుకున్న పిల్లలకు, మా చదువుకున్న నిరుపేదలు చాలా మంది కొంచెం వాళ్ళకి కొద్దిగా జాబులు ఇప్పించి ఏం లేదు సార్, ఏం లేదు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ కొద్దిగా కొంచెం బస్సులలో అంటే ఇంకా ఎవరో వేరే ఉంది. కానీ మాకంతే దానివల్ల మిగతా డబ్బు సంవత్సరానికి ఇంత వాయిదా ఉంటే దాన్ని ఇంత ఖర్చులకు, పిల్లల ఖర్చులకు కానీ మా కుటుంబ అవసరాలు కానీ వాడుకుంటున్నాం సార్. చాలా చాలా ఆదాయం సార్. కాంగ్రెస్ అంటే కొట్లాడడం కాదు సార్, అదేంటంటే అది జనాలు ఏం చేస్తున్నారంటే గతంలో ఫ్రీగా ఆటోలో టికెట్ పెట్టి ఆటోలోకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఉచిత బస్సులని మహిళలు ఎక్కువ వెళ్ళేసరికి కొంచెం బస్సులల్లో జనాభా పెరిగి సీట్ లేకుండా ఎందుకో కొట్లాడుతూ ఉన్నారు. కొట్లాటలు అంటూ ఏం లేవు, మంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దీనివల్ల ఈ ప్రభుత్వం వల్ల చాలా మేలు ఏంటంటే
నెలకు ఇంచుమించు కరెంటు బిల్ అవ్వచ్చు, గ్యాస్ కావచ్చు, ప్లస్ ఉచిత బస్సు కావచ్చు, ఒక 5-6 వేలు అయితే వెనక వేసుకుంటున్నారు సార్. ప్రతి కుటుంబం 5-6 వేలు అయితే వెనక వేసుకుంటున్నారు. దీనివల్ల ఆ ఇంటి సరుకులకు ఆ నెలకు సరిపడా వేస్ట్ అయినది మొత్తము ఆ ఇంటికి సరిపడా ఖర్చులకు ఉపయోగపడుతుంది.